హాయ్ అండి. వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు ఫ్రైడే, మరి చాలామంది కూడా లేడీస్ అయితే చక్కగా స్నానం అది చేసేసుకొని దేవుళ్ళకు పూజలు చేసేసుకొని ఆ, మీకు లైఫ్లో ఏం కావాలో వాటిని మీరు ప్రే చేసుకుంటూ ఆ, దేవుడి మీద నమ్మకంతో మీరు పూజలు చేసుకుంటూ ఉంటున్నారు అని అనుకుంటున్నాను. అండ్ చాలామంది జాబ్ చేసే వాళ్ళైతే హడావిడిగా మరి మార్నింగ్ మార్నింగ్ తొందరగా మీ పనులన్నీ ముగించుకొని మరి ఆఫీస్కి వెళ్తూ అలా జర్నీలో మీరు మీ స్పీకర్ ఫోన్స్ హెడ్ ఫోన్స్ పెట్టుకొని మన ప్రోగ్రామ్స్ మన ఈ టారో రీడింగ్ చూస్తూ మ్, ఆ, ఏమవుతుందో మీరు తెలుసుకుంటూ మీ పార్ట్నర్ లైఫ్లో ఏం జరుగుతుందో తెలుసుకుంటూ అలా హీల్ అవుతూ మీ మనసుకి ఒక ప్రశాంతతని తెచ్చుకోవడానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మరి ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్ అయితే గబగబా మీ పనులన్నీ చేసుకొని మరి ఎప్పుడు ఈ టారో రీడింగ్ మరి వస్తున్నాయా, వీడియోస్ వస్తాయా అని చెప్పేసి మీరు చాలా ఆతృతగా ఎదురు చూస్తూ మీకు నోటిఫికేషన్ రాగానే వెంటనే మీరు మరి రీడింగ్ మన గురించే రెజనేట్ అవుతుందా, మన గురించే నా రీడింగ్ అని చెప్పి చాలా ఆతృతతో మీరు వీడియోస్ చూడడం అయితే జరుగుతుంది. అండ్ కొద్దిమంది అయితే చెప్తున్నారు లైక్ పనులు చేసుకుంటూ మీ వీడియో నేను ఆన్ చేసుకొని మీ ఛానల్ ఆన్ చేసుకొని మీ మాటలు వింటూ మేము పనులు కూడా చేసుకుంటున్నామని చెప్పేసి చెప్తున్నారు. అండ్ అలాగే మన మేల్ ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో మగవాళ్ళు కూడా చాలా వాళ్ళ వాళ్ళ పనులు చేసుకుంటూ కూడా మన వీడియోస్ చూస్తూ హీల్ అవుతూ ఆ, చాలా స్ట్రాంగ్గా ముందుకెళ్తున్నారు. ముందుకు వెళ్ళాలి. జీవితంలో ఎక్కడ కూడా స్టక్ అయిపోతండి. ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా పాజిటివిటీ అన్ని నెగిటివిటీ అన్నీ కూడా ఉంటాయి. మీరు అర్థం చేసుకోండి, స్ట్రాంగ్గా ఉండండి. అండ్ ఈ రీడింగ్లో వచ్చేది ఇది కంప్లీట్గా మనకి జనరల్ రీడింగ్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీరు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కూడా మీరు పర్సనల్ రీడింగ్ తీసుకొని మీ లైఫ్లో ఉన్న అన్ని సమస్యల నుంచి దూరం చేసుకొని మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్ళాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఎవరు కూడా ఒక స్టక్ ఎనర్జీలో ఉండద్దండి. లైఫ్ అనేది టైం అనేది మళ్ళీ తిరిగి రాదు. మళ్ళీ మళ్ళీ మన కోసం తిరిగి రాదు. సో ఉన్న టైంని వృధా చేసుకొని మన ఏజ్ వెళ్ళిపోతుంటుంది, మన టైం వెళ్ళిపోతుంటుంది, తిరిగి రాదు. సో ఇవన్నీ మీరు అర్థం చేసుకొని అసలు మీ టైం వేస్ట్ చేసుకోకుండా మీ లైఫ్లో మీరు ముందుకెళ్తూ ఎన్ని అవంతరాలు వచ్చినా కూడా అన్నిటినీ అడ్డుకునే స్ట్రాంగ్నెస్ తెచ్చుకొని మీరు లైఫ్లో ముందుకెళ్ళాలని నేను ఆ భగవంతుని కోరుకుంటున్నాను, యూనివర్స్ని కూడా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ అండి. యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఎప్పుడు కూడా మీకు ఉంటాయి. సో ఈరోజు మనము రీడింగ్లో ఒకసారి చూద్దామండి. మరి మీ పార్ట్నర్, దూరమైన మీ పార్ట్నర్ మరి వాళ్ళ జీవితంలో ఏం చేస్తున్నారు, ఎలా గడుపుతున్నారు వాళ్ళు, వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని చేరుకోవాలి, మిమ్మల్ని మీ దగ్గరికి తిరిగి రావాలని చెప్పేసి అనుకుంటున్నారా? అనుకుంటే ఎందుకు వాళ్ళు రావాలని మళ్ళీ మీ లైఫ్లోకి అని అది కూడా మనం తెలుసుకుందాము. ఇందులో మనము పెండులమ్ రీడింగ్ ద్వారా కూడా ప్రస్తుతం మీ పార్ట్నర్ మీ ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయి, అండ్ అలాగే ఎప్పటి వరకు మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి తిరిగి రాబోతున్నారు, ఏ మంత్తో సహా మనం ఈరోజు రీడింగ్లో చూద్దాము. సో ఇది కూడా కంప్లీట్గా జనరల్ రీడింగ్ కలెక్టివ్ రీడింగ్ కాబట్టి అర్థం చేసుకోండి. ఇది కంప్లీట్గా జనరల్ రీడింగ్. సో మీ పర్సనల్ రీడింగ్ కావాలంటే మాత్రం మీరు ఖచ్చితంగా మీ పర్సనల్ రీడింగ్ తీసుకోవాలని నా కోరిక. సో ఇప్పుడు చూద్దామండి. మరి మీ పార్ట్నర్ అసలు ఆ, ఏం చేస్తున్నారు, వాళ్ళు పరిస్థితి ఎలా ఉంది. మనకి చాలా వరకు అయితే మీ పార్ట్నర్ జీవితంలో మార్పులు అయితే వస్తున్నాయి, మనం చూస్తున్నాం వీడియోస్లలో. ఎందుకంటే అప్పటికిప్పటికి చాలా కూడా మార్పులు చాలా మంది జీవితాలలో వస్తున్నాయి. సో మరి ప్రస్తుతము మీ పార్ట్నర్ అసలు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు, మరి వాళ్ళు ఉద్దేశాలు ఏంటి మీ పైన, మిమ్మల్ని ఏ విధంగా వాళ్ళు ట్రీట్ చేస్తున్నారు, అంటే వాళ్ళ మనసులో మీ గురించి వాళ్ళు ఎలాగా వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎట్లా ఉందో చూద్దాం. 6 ఆఫ్ కప్స్ వచ్చిందండి. ఇదిగోండి 6 ఆఫ్ కప్స్ అంటే మీ ప్రేమని వాళ్ళు చాలా గుర్తు చేసుకుంటున్నారు. మీతో గడిపిన క్షణాల గురించి చాలా గుర్తు చేసుకుంటున్నారండి. మీ ప్రేమను మిస్ అవుతున్నారు. సో మీ గురించి ఆలోచిస్తున్నారండి పాజిటివ్గా. అంటే మీతో గడిపిన క్షణాల గురించి చాలా అజ్ఞాపకాలు, మీతో గడిపిన జ్ఞాపకాలన్నింటినీ కూడా గుర్తు చేసుకోవడం అయితే జరుగుతుందండి. మీ ప్రేమని మిస్ అవుతున్నారు చూడండి మీ పార్ట్నర్. సో మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా ఉండొచ్చండి వీళ్ళు. నెక్స్ట్ వచ్చేసి చూద్దాము మీ పార్ట్నర్ మనసులో అసలు ఇప్పుడు మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు. చాలా మిస్ అవుతున్నారండి. మీ ప్రేమను అయితే వాళ్ళు అందుకోవాలని అయితే అనుకుంటున్నారు. కింగ్ ఆఫ్ స్వార్డ్స్ కూడా వచ్చింది. సో ఇక్కడ చూడండి కింగ్ ఆఫ్ స్వార్డ్స్. ఓకే, సో కింగ్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, అన్ని కార్డ్స్ తీసి చూస్తాను. ప్లీజ్ యూనివర్స్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ పార్ట్నర్. వాళ్ళ మనసులో ప్రస్తుతం వ్యూవర్స్ పైన ఎలాంటి ఉద్దేశాలు వాళ్ళకు ఉన్నాయి. పేజ్ ఆఫ్ వీల్స్ వచ్చిందండి. ఓకే, పేజ్ ఆఫ్ వీల్స్. సో ఇంకా నేను మళ్ళీ తీస్తాను, ఇంకొక 3 కార్డ్స్ తీస్తాను.
సో 4 ఆఫ్ వ్యాండ్స్ కూడా వచ్చింది. పెళ్లి బంధం చూసారా. సో ఒక పెళ్లి బంధం గురించి కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు. అదేంటో కూడా మనము చూద్దాము. సో ఇక్కడ మీ పర్సన్లో మార్పులు అయితే జరుగుతున్నాయండి. చాలా పాజిటివ్గానే కనిపిస్తున్నారు. ద హెరఫెంట్ కార్డు కూడా వచ్చిందండి. చూడండి. సో 4 ఇప్పుడు మొత్తం నేను 4-5 కార్డ్స్ అయితే తీసాను. ఇంకొక కార్డ్ తీస్తాను. ఎస్. ఓకే. ద ఎంపరర్ అండి. మీ పార్ట్నర్ అయితే ఎంపరర్ అండి. యాక్చువల్గా మీ పార్ట్నర్ ఎంపరర్. చూడండి, నేను మీ అందరికీ కూడా ఒకటే నేను చెప్పాలనుకుంటున్నాను. మీరు మీ పార్ట్నర్ని తిరిగి రావాలని ఎందుకు కోరుకుంటున్నారు? ఒకసారి నాకు కామెంట్ చేయండి. ఓకే. ఒకవేళ ఆప్షన్ నెంబర్ 1 మీ పార్ట్నర్ని మీ లైఫ్లోకి రావాలని కోరుకుంటున్నారు అంటే వాళ్ళ ప్రేమని తిరిగి పొందాలని మీరు కనుక మీ లైఫ్లోకి రావాలని మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రావాలని కోరుకుంటే మీరు ప్రేమగా చూపిస్తారా లేకపోతే కోపం చూపిస్తారా? అంటే ప్రస్తుతం అండి ఇప్పుడు మీకు సపరేషన్లో ఉన్నారు. సో మీరు నిజంగానే వాళ్ళ ప్రేమ కోరుకుంటే మీరు కూడా అదే ప్రేమని అందించే మనస్తత్వం ఉండాలి. కాకుండా వాళ్ళని తిట్టుకుంటూ వాళ్ళని తిట్టే వీడియోస్ చూస్తూ ఆనందం దాన్ని ఏమంటారంటే దాన్ని వేరే అంటారండి, నేను అనను మిమ్మల్ని. సో ఒక ఆనందం పొందుతూ మీరు హీల్ అవుతున్నారు. యాక్చువల్గా రియల్గా మీకు ఒకటి క్లియర్ చేస్తానండి. ప్రేమ పొందాలనుకుంటే ముందు మనం ప్రేమని ఇవ్వగలిగే అంత మనసు కూడా మనకు కూడా ఉండాలండి. సో మీరు మీ పార్ట్నర్ నుంచి ఒక ప్రేమ ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ఆ ప్రేమ మీ మనసులో మీ పార్ట్నర్ పైన కూడా ఉండాలండి. సో ప్రేమ అనేది లేకుండా మనం వాళ్ళని తిట్టుకుంటూ వాళ్ళని అంటే మీరు ఒకవేళ వాళ్ళు వద్దు లైఫ్లో అని అనుకుంటే మీరు తిట్టుకోండి. ఇంకా వీళ్ళొద్దు రావద్దు వీళ్ళు రాకుండా మాకు పర్వాలేదు అని అనుకుంటే మీరు కామెంట్ పెట్టండి తిట్టుకుంటూ. లైక్ వాళ్ళు చచ్చినా పర్లేదు. కొద్దిమంది పెడుతున్నారు అనమాట, వాడు చవ్వాలి, వాడు నాశనం అయిపోవాలి, వాడు ఇలా అయిపోవాలి, అలా అయిపోవాలి, లేకపోతే ఆమె అట్లా అయిపోవాలి, ఇట్లా అయిపోవాలని మనకి మెసేజెస్ అయితే పెడుతున్నారు కదా, చాలామంది మెసేజెస్ పెడుతున్నారు. ఒకటండి, మీరు నిజంగా మీ పార్ట్నర్ని తిరిగి రావాలి, వాళ్ళ ప్రేమ మీకు అందించాలంటే వాళ్ళని ప్రేమించండి. ప్రేమగానే మాటలు మాట్లాడండి. ప్రేమ కావాలనుకుంటే ప్రేమ వస్తుందండి. మీరు వాళ్ళు రావాలి కానీ వాళ్ళు నాశనం అవుతుంటే చూడాలి అని అనుకోవడం కూడా తప్పండి. నేను యాజ్ ఎ లైఫ్ కోచ్గా మీ శ్రేయోభిలాషిగా అండ్ మీ వెల్ విషర్గా నేను చెప్తున్నాను. పాజిటివిటీగా ఉంటే పాజిటివ్ వస్తుందండి, నెగిటివ్గా ఉంటే నెగిటివ్ వస్తుంది. సో మీరు ఎంతసేపు మీ పార్ట్నర్ని తిట్టుకుంటూ వాళ్ళని తిడుతూ ఉంటుంటే వాళ్ళు రారు. ఎలా వస్తారండి? ఇక్కడ మీరు నెగిటివ్ బ్లాక్స్ మీ మైండ్లో పెట్టుకొని ఉన్నారు. సో ఆ నెగిటివ్ బ్లాక్స్ మీ మైండ్లో ఉన్నప్పుడు పాజిటివిటీ ఎట్లా వస్తుంది కూడా ఆలోచించండి. ఓకే. సో చాలామంది అయితే ఉన్నారండి, చాలా అమాయకంగా ఎదురు చూస్తూ వాళ్ళ మంచిగా కోరుకుంటున్నారు. వాళ్ళు అంటే మేము మీకు మోసం చేసినా, మిమ్మల్ని చీట్ చేసినా, మీరు ఎలాంటి వాళ్ళు ఇది చేసినా కూడా కొద్దిమంది అయితే వాళ్ళు బాగానే ఉండాలి, వాళ్ళు ఏమైనా ఉండనివ్వండి, వాళ్ళైతే హ్యాపీగా ఉంటే చాలని కోరుకుంటున్నారు. అది ప్రేమ కోరుకోవడం అంటే. సో ఆ ప్రేమ మీరు అంత ప్రేమ కోరుకుంటున్నారు, అలాగే మీ పార్ట్నర్ ఆ ప్రేమ మీకు దక్కుతుందండి. ఇది నిజం. ఎందుకంటే మీరు ప్రేమ కోరుకుంటున్నారు, మీ పార్ట్నర్ మంచిగా ఉండాలని కోరుకుంటున్నారు అని అంటే పాజిటివిటీ మీ మైండ్లో ఉంది. మీ పార్ట్నర్ మీద మీకు ఒక పాజిటివ్ ఫీలింగ్ ఉంది. సో అదే పాజిటివిటీతో మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి తిరిగి వస్తారు. ఇది జరుగుతుందండి. సో అర్థం చేసుకోండి. కానీ మీరు కొద్దిమంది కొన్ని వీడియోస్లలో వాళ్ళని మీ పార్ట్నర్ని తిడుతూ ఉంటుంటే, మీ పార్ట్నర్ని వాళ్ళు ఏదన్నా అంటుంటే మీరు చాలా ఆనందపడిపోతారేమో, అది చాలా తప్పండి. ఎందుకంటే మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో దట్ పర్సన్ ఈజ్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ అండి. అంతే కదా, పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. సో ఒక చెయ్యి, ఇప్పుడు మనకు 2 చేతులు ఉన్నాయండి, ఒక చెయ్యి పాడైపోయిందని చెప్పేసి ఆ చెయ్యిని కట్ చేసేసుకోం కదా, అంతేనా? సో బట్ అదే చెయ్యి ఎంత ఇదిగా ఉన్నా కూడా దాన్ని కూడా మనం ఇష్టపడతాం, దాంతో కూడా మనం ప్రయత్నం చేస్తాము, అన్ని రకాలుగా పాజిటివ్గానే చూస్తాం. సో అలాగే ఇప్పుడు మీ పార్ట్నర్లో ఏదో మార్పులు జరిగి ఎవరో వాళ్ళని మార్చేసి వాళ్ళ జీవితంలోకి తీసుకెళ్ళిపోయినందుకు మీ పార్ట్నర్ తప్పు ఉందా లేదా అనేది పక్కన పెడితే, ముందు మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రావాలి, వాళ్ళలో మార్పు రావాలని అనుకుంటే పాజిటివ్గా ఉండండి, పాజిటివ్గా ఆలోచించండి, మీ పార్ట్నర్ గురించి మంచిగానే థింక్ చేయండి. ఓకేనా? సో ఇప్పుడైతే మీకు కింగ్ ఆఫ్ స్వార్డ్స్, 4 ఆఫ్ వ్యాండ్స్ అండ్ ద ఎంపరర్ అండ్ ద పేజ్ ఆఫ్ వీల్స్ అండ్ ద హెరఫెంట్ అండ్ 6 ఆఫ్ కప్స్ వచ్చిందండి ఇక్కడ. సో ఇక్కడ కొద్దిమంది లైఫ్లలో థర్డ్ పార్టీ ఉన్నా లేకున్నా కూడా మీ పార్ట్నర్ కనుక మీకు దూరం అయి ఉంటే కనుక, మీకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయి ఉంటే కనుక, మీ పార్ట్నర్ ఒక ఎంపరర్ అండి. యాక్చువల్గా మీ పార్ట్నర్ వచ్చేసి ఒక ఎంపరర్ పర్సన్, అంటే ఎవరు చెప్పినా కూడా వినని పర్సన్ అండి. సో ఏంటంటే అన్నీ వీళ్ళకే తెలుసు, ప్రతి ఒక్కటి వీళ్ళకి తెలుసు.
వీళ్ళకి ఒకళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు, నేను ఏదైతే చేస్తున్నానో నేను చేసేదే కరెక్ట్ అనే ఒక మైండ్ సెట్ ఉన్న పర్సన్ అండి. స్టబ్బర్న్ పర్సన్ అని కూడా మనం చెప్పొచ్చు. మొండి వాళ్ళనమాట. వాళ్ళు ఏదనుకుంటారో అదే దానిపైన ఉంటారు తప్ప ఎవరు ఏం చెప్పినా కూడా వినే పర్సన్స్ కాదు. సో అలాంటి మైండ్ సెట్తోనే చాలామందిని దూరం చేసుకుంటారు వీళ్ళు. వీళ్ళు మిమ్మల్ని కాదండి, వీళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా ఆ నెగిటివ్ థాట్స్తోని మంచిగా చెడు అనేది కూడా ఆలోచించకుండా చాలామందిని కూడా వీళ్ళు దూరం చేసుకోవడం కూడా జరుగుతుంది. అలాగే మిమ్మల్ని కూడా దూరం చేసుకున్నారు. బట్ అయినా కూడా వీళ్ళు చాలా ఏమనుకుంటున్నారంటే వీళ్ళు చేసిందే కరెక్ట్, వీళ్ళు చెప్పిందే కరెక్ట్ అనుకొని ఒక ఎంపరర్ లాగా బిహేవియర్ అయితే చేశారు. అది వాళ్ళకి కూడా తెలుసండి. అది వీళ్ళకి కూడా తెలుసు. వాళ్ళు ఒక ఎంపరర్‌గా బిహేవ్ చేశారని చెప్పేసి కూడా వాళ్ళకి తెలుసు. ఇంకొకటేంటంటే కింగ్ ఆఫ్ స్వార్డ్స్. ఇక్కడ మీకు మీ పార్ట్నర్ లైఫ్‌లో అయితే తప్పకుండా ఒక థర్డ్ పార్టీ అనే వాళ్ళైతే ఉన్నారండి. వాళ్ళు మీ పార్ట్నర్‌ని రానివ్వకుండా, మీ దగ్గరికి రానివ్వకుండా అలాగే మీ పార్ట్నర్ పైన అధికారం చెలాయిస్తూ వాళ్ళని వాళ్ళు కంట్రోల్‌లో ఉంచుకొని, వాళ్ళెలా చెప్తే అలా వినేలాగా, వీళ్ళు ఓకే అంటే తప్ప మీ పార్ట్నర్ ముందుకు వెళ్ళని విధంగా వీళ్ళు చేయాలనైతే వీళ్ళు కోరుకుంటున్నారు. వీళ్ళు అనుకుంటున్నారు. వీళ్ళు అదే పరిస్థితి తేవాలి మీ పార్ట్నర్ అనేసి వీళ్ళు చాలా ప్రయత్నాలైతే చేస్తున్నారండి. సో, ఇది థర్డ్ పార్టీ అనంటే ఎవరైనా ఉండొచ్చండి. ఎనీ పర్సన్. మీకు మీ పార్ట్నర్‌కి మధ్యలో ఉన్న ఎనీ పర్సన్. చూడండి, ఇదేదైనా బంధాలు గానీ, ఏదైనా మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఫ్రెండ్స్ మధ్యలో గానీ, రిలేషన్‌షిప్‌లో గానీ, ఎక్కడైనా మనకు ఆహ్, కారణాలేంటి పర్సన్స్‌కి మధ్యలో విభేదాలకి కారణాలేంటంటే, ఒకటి మనీ, ఒకటి వుమన్, ఒకటి అధికారం. ఈ మూడిటి వల్లనే ప్రపంచం నడుస్తుందండి ప్రస్తుతం. సో, ఈ 3 మాత్రమే రాజ్యం ఏలుతున్నవి. సో, ఏవైతే ఉన్నాయో ఇవి. అధికారం కోసము మనుషులు పాడవడము, ఒక వుమన్ కోసం పాడవడము, ఒకటి మనీ కోసం పాడవడం. ఈ 3 మాత్రమే మనిషిని దిగజారుస్తాయండి. సో, ఈ ఈ ఈ విషయాలపైనే మన ప్రపంచం, భూమండలం అనేది కూడా నడుస్తుంది ప్రస్తుతం. చూస్తున్నారు కదా పాలిటిక్స్ ఎట్లా ఉన్నాయి. మరి అలాగే మన రిలేషన్‌షిప్స్ ఎట్లా ఉన్నాయి. మనీ కోసం ఎంత దిగజారుతున్నారు, ఎలా మోసం చేస్తున్నారు. సో, ఇవన్నీ కూడా ఇవి మేజర్‌గా మన లైఫ్‌లలో ఎదుర్కోవాల్సిన సమస్యలు. సో, ఇక్కడ 4 ఆఫ్ వాండ్స్ కూడా వచ్చిందండి. ఇక్కడ చాలామంది అయితే మీ పార్ట్నర్ ఎవరైతే దూరం అవుతున్నారో వాళ్ళు పెళ్లి చేసుకున్న వాళ్ళు అయ్యి ఉంటారు. సో, పెళ్లి చేసుకున్న వాళ్ళైతే మీ పార్ట్నర్ ఆలోచిస్తున్నారండి. మీ బంధం కోసం ఆలోచిస్తున్నారు. మీ పెళ్లి బంధం అంటే వదలకుండా ఆ పెళ్లి బంధాన్ని కాపాడుకోవాలని చెప్పేసి, అలాగే మళ్ళా తిరిగి మీ దగ్గరికి రావాలని చెప్పి వీళ్ళు కోరుకుంటున్నారు. అయితే వాళ్ళ ఉద్దేశ్యం ఏంటి? ఎందుకు రావాలనుకుంటున్నారు మీ దగ్గరకనేది మనం నెక్స్ట్ రీడింగ్‌లో చూద్దాము. బట్ ఎవరైతే మ్యారేజ్ చేసుకున్నారో వాళ్ళు మళ్ళా తిరిగి మీ జీవితంలోకి మీ బంధాన్ని నిలుపుకోవాలని చెప్పేసి కూడా రావాలని వాళ్ళు కోరుకుంటున్నారండి. అండ్ అలాగే మ్యారేజ్ చేసుకోకుండా మిమ్మల్ని నో కాంటాక్ట్ సిచ్యువేషన్‌లో ఉంచిన వాళ్ళు కూడా తిరిగి మళ్ళా మీ లైఫ్‌లోకి రావాలి. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని కూడా అనుకుంటున్నారు. ఇంకా ఏం ఉద్దేశాలు ఉన్నాయి ఏంటనేది మనము నెక్స్ట్ రీడింగ్‌లో క్లియర్‌గా చూద్దామండి. మిమ్మల్ని అయితే అసలు ఎంత ప్రేమిస్తున్నారో మీ పార్ట్నర్, అంతకుముందు ఎంత బాగా ప్రేమించారో, మీతో ఎలా ఉన్నారు, మీతో ఎలాంటి క్షణాలు గడిపారు అని అవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఆ హీలింగ్‌లో ఉన్నారండి. మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ, మీతో గడిపిన క్షణాల గురించి ఆలోచించుకుంటూ వాళ్ళు హీల్ అవుతున్నారండి. 6 ఆఫ్ కప్స్ వచ్చిందనమాట. సో, దే ఆర్ హీలింగ్ విత్ యువర్ లవ్. ఓకే. అండ్ యువర్ జ్ఞాపకాలు. మీ జ్ఞాపకాలతో వాళ్ళు హీల్ అవుతున్నారు. అండ్ ద హెరఫెంట్ కార్డ్ అయితే వచ్చిందండి ఇక్కడ. సో, మీ పార్ట్నర్ అయితే ఖచ్చితంగా స్పిరిచ్యువల్‌గా ఒక ని ఆహ్, పాజిటివ్ వైపు నడుస్తున్నారని చెప్పొచ్చు. అంటే పాజిటివ్ థింకింగ్‌లోకి వచ్చారని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ పాజిటివ్ థింకింగ్ స్పిరిచ్యువల్ వే అంటేనే మనిషిలో మార్పు రావడం అనేది జరిగిందని అర్థం అండి. ఓకే. ఇక్కడ పేజ్ ఆఫ్ వీల్స్. సో, ఇక్కడ వాళ్ళు మీ గురించి, వాళ్ళ జీవితం గురించి అన్నీ కూడా ఆలోచనలైతే చేస్తున్నారు ప్రస్తుతం. ఇక్కడ వీళ్ళేంటంటే ఎక్కడైతే మిమ్మల్ని నో కాంటాక్ట్ సిచ్యువేషన్‌లోకి వెళ్ళిపోయి ఎక్కడైతే వాళ్ళు ఉన్నారో అక్కడ పరిస్థితులు, ఇప్పుడు వీళ్ళ జీవితంలో జరుగుతున్న పరిస్థితులు అండ్ అలాగే ముందు జరగబోయే పరిస్థితుల గురించి కూడా వాళ్ళు ఒక అంచనాలు వేసుకుంటున్నారు. వాళ్ళు ఆలోచించుకుంటున్నారు. ఇదే జీవితంలో ఉంటే ముందు జీవితం ఎలా ఉంటుంది? నా జీవితంలో ఎలాంటి మార్పులు జరుగుతాయి? బావుంటుందా? బావుండదా? ఇవన్నీ ఒక అంచనాలు వేసుకోవడము, ప్రతీది కూడా వాళ్ళు ఆలోచిస్తూ ముందుకు అడుగులు వేయాలని చెప్పి చాలా గట్టిగా నిర్ణయించుకున్నారండి. వాళ్ళ జీవితం గురించి కూడా ఒక చింత అనేదైతే వీళ్ళలో స్టార్ట్ అయిందండి. అంటే ఇప్పుడు వీళ్ళ జీవితంలో బాలేదనేసే అర్థం. ఇందులో మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. అయితే అది కూడా మనం చెక్ చేద్దాము. వీళ్ళ జీవితం అసలు బావుందా? బాలేదా? హ్యాపీగా ఉన్నారా? లేదా? అనేది కూడా చూద్దాం. ఇవన్నీ ఎందుకు నేను తీసానంటే మీ గురించి అసలు వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు అని చూసాం కాబట్టి ఇది వీళ్ళు ఆలోచించేదండి. మీ గురించి బాగా గుర్తు చేసుకోవడం, మళ్ళా మీ లైఫ్‌లోకి రావాలని అనుకోవడం. బట్ ఇక్కడ ఎవరో వాళ్ళని ఆపడం. అలాగే ఇక్కడ
మీ ఎంపరర్గా మీ పార్ట్నర్ ఇంకా స్టబ్బన్గానే ఉండడం అనేది అయితే జరుగుతుంది. అంటే నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు, జీవితం గురించి ఆలోచిస్తున్నారు, కానీ ఇంకా ఎలాంటి స్టెప్ వేయడానికి ఇంకా రెడీ అవ్వలేదు మీ పార్ట్నర్. ఇక్కడ అసలు ఎలాంటి దుస్థితిలో ఉన్నారు మీ పార్ట్నర్? దుస్థితి అనాలా, లేకపోతే మంచి జీవితం అనేది చెప్పాలా మనము? మీరే చెప్పండి. అది ఎలా చెప్పాలి మనం ఈ రీడింగ్లో చూస్తే కానీ తెలియదు. అసలు మీ పార్ట్నర్ దుస్థితియా లేకపోతే పరిస్థితిలో హ్యాపీగా ఉన్నారా అనేది మనం ఈ రీడింగ్లో చూద్దాం. సో యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ వ్యూవర్ పార్ట్నర్స్. వ్యూవర్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రస్తుతము నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు వ్యూవర్స్కి. సో ఎవరైతే వ్యూవర్ ఉన్నారో వాళ్ళ పార్ట్నర్ వాళ్ళ లైఫ్లలో ప్రస్తుతం వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, వాళ్ళ జీవితంలో ఆనందంగానే ఉన్నారా, వాళ్ళు కరెంట్ ఎనర్జీస్ వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, ఫీలింగ్స్ అయితే వచ్చేసాయి, జస్ట్ వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుంది ప్లీజ్ నాకు కరెక్ట్గా గైడెన్స్ ఇవ్వండి. ఇప్పుడు వాళ్ళు వీడియో చూసే సమయానికి వాళ్ళ పార్ట్నర్ లైఫ్లో ఏం జరుగుతుంది, ప్రస్తుతం వాళ్ళు జీవితంలో ఆనందంగా ఉన్నారా, ఏంటి వాళ్ళ పరిస్థితి, కరెక్ట్గా గైడెన్స్ ఇవ్వండి యూనివర్స్. చెప్పాను కదండి, వాళ్ళ జీవితం గురించి అయితే వాళ్ళకు ఒక బెంగ స్టార్ట్ అయిపోయింది. వాళ్ళు చాలా చింతిస్తున్నారు. ఇదిగోండి పాస్ట్ లైఫ్ గురించి ఆలోచిస్తున్నారు. అండ్ వీల్ ఆఫ్ ద ఫార్చ్యూన్, వాళ్ళ కర్మ చేంజ్, ఎప్పుడు వాళ్ళ కర్మ చేంజ్ అవుతుందా అని చెప్పి ఆలోచించండి. 4 ఆఫ్ పెంటికల్స్ చూసారు కదా, ఇందాక కూడా వచ్చింది మనకి. పొసెసివ్గా ఫీల్ అవుతున్నారు. అండ్ 6 ఆఫ్ పెంటికల్స్ కూడా వచ్చిందండి. ఇక్కడ వాళ్ళు తీసుకోబోతున్నారు నిర్ణయం. నైట్ ఆఫ్ స్వాట్స్, ఓకే, కింగ్ ఆఫ్ పెంటికల్స్, ఎస్. సో ఇక్కడైతే మీ పార్ట్నర్ జీవితంలో ఏం జరుగుతుంది అని అంటే, వీళ్ళు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న లైఫ్లో ఎక్కడైతే ఉన్నారో అక్కడ వాళ్ళు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మిమ్మల్ని వాళ్ళు మిమ్మల్ని పక్కకు పెట్టేసి ఎవరైతే వేరే పర్సన్ ఎవరున్నారో వాళ్ళ లైఫ్లో వాళ్ళకి వాళ్ళ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. అది వీళ్ళు ఈ ఇంపార్టెన్స్ అనేది తగ్గించి మీకు ఇంపార్టెన్స్ ఇవ్వాలని, మళ్ళీ మీ లైఫ్లో చేంజెస్ తీసుకురావాలని వాళ్ళు గట్టిగా కోరుకుంటున్నారు. ఇక్కడ మిమ్మల్ని పక్కన పెట్టిన విషయం వాళ్ళకి అర్థమవుతుందండి. అంటే మీరు జీవితంలో ఎంత వీళ్ళని మిస్ అయిపోయి మీరు ఎంత బాధపడుతున్నారు, మేము నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో వెళ్ళిన తర్వాత మీరు ఎంత బాధ అనుభవిస్తున్నారు, ఇవన్నీ కూడా వీళ్ళు గుర్తు చేసుకుంటున్నారు. అండ్ అలాగే ఇక్కడ ఒక నిర్ణయం తీసుకోవాలి వీళ్ళ జీవితంలో. వీళ్ళకి ప్రస్తుతం ఉన్న పర్సన్ లైఫ్లో ఒకవేళ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉంటే కనుక వాళ్ళకి ఏదో ఒక సెటిల్మెంట్ కూడా చేసేసి వీళ్ళ నుంచి తప్పించుకొని మళ్ళీ తిరిగి మీ జీవితంలోకి రావాలి. చూడండి ఇక్కడ నైట్ ఆఫ్ స్వాట్స్ వచ్చింది. సో ఇక్కడ వీళ్ళకి సెటిల్మెంట్ చేసేసి మళ్ళీ మీ జీవితంలోకి తిరిగి రావాలి అండ్ వాళ్ళ లైఫ్ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి అని చెప్పేసి చాలా స్ట్రాంగ్గా మీ పార్ట్నర్ ఆలోచనలు అయితే చేస్తున్నారు. ఎంపరర్గా ఉన్నారు అండి వాళ్ళు. పర్సన్ అలాంటి వాళ్ళు అనమాట, ఎంపరర్ కైండ్ ఆఫ్ పర్సన్. అంటే ఇలా చేయాలి అని అనుకుంటారు, కానీ ఎక్కడో వాళ్ళకు ఒక ఈగో అనేది అయితే అడ్డం వస్తుంది. మనము మళ్ళీ వాళ్ళంతా వాళ్ళు తప్పు చేశారు అని చెప్పాల్సి వస్తుందేమో అన్న ఒక చిన్న ఈగో అనేది అయితే నడుస్తుంది వాళ్ళ మైండ్లో. బట్ స్టిల్ వాళ్ళు ఉన్న పరిస్థితులలో ఇప్పుడు ఎక్కడైతే లైఫ్లో ఉన్నారో, ఎవరైతే జీవితంలో ఉన్నారో వాళ్ళ సైడ్ నుంచి వీళ్ళకి సరైన సపోర్ట్ లేకపోవడమా, లేకపోతే వాళ్ళ ఇంపార్టెన్స్ తగ్గించేసి, అంటే వీళ్ళకి ఇంపార్టెన్స్ తగ్గించడమో జరుగుతుంది. సో ఎక్కడైతే మీ పర్సన్కి వాల్యూ అనేది ఉండదో అక్కడ ఆటోమేటిక్గా వాళ్ళు తగ్గిపోతారు, మీ పార్ట్నర్ తగ్గిపోతారు. సో ఇప్పుడు అందుకనే ఇక్కడ వీళ్ళకి ఏదో ఒక సెటిల్మెంట్ చేసేసి మళ్ళీ వాళ్ళ లైఫ్ నుంచి కూడా మూవ్ ఆన్ అయిపోవాలి అని చెప్పేసి అయితే వీళ్ళు అనుకుంటున్నారు. మూవ్ ఆన్ అయిపోయి ఇప్పుడు చూడండి ఇక్కడ మీ పార్ట్నర్ కూడా ఒక కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఇందా కూడా మనకు వచ్చింది. సో ఇక్కడ మీ పార్ట్నర్ ఎలా అంటే ఒక లగ్జరీ కైండ్ ఆఫ్ లైఫ్ లీడ్ చేయాలి, లేదనంటే వీళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో అది జరగాలి, లేదనంటే ఫైనాన్షియల్గా ప్రతి దాంట్లో కూడా వీళ్ళు స్ట్రాంగ్గా ఉండాలి అని కోరుకునే పర్సన్ అండి. చాలా డెడికేటెడ్ పర్సన్. ఈవెన్ నువ్వు జాబ్ చేసినా, వాళ్ళు ఏదైనా బిజినెస్ చేసినా, ఏది చేసినా కూడా మీ పర్సన్ అయితే ఫైనాన్షియల్గా కానీ దేంట్లో కానీ చాలా కష్టపడే తత్వం ఉన్న పర్సన్. అండ్ ప్రతిదీ కూడా వీళ్ళ లైఫ్లో ఉండాలి అని కోరుకునే టైప్ ఆఫ్ పర్సన్. సో ఇది ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు మీ జీవితం నుంచి దూరం అయ్యారండి. అంటే మీ దగ్గర లేకపోవడము, లేకపోతే వేరే వాళ్ళ లైఫ్లోకి వెళ్ళిన వాళ్ళు వీళ్ళకి ఆ విధంగా ఏదైతే వీళ్ళు కోరుకుంటున్నారో దాన్ని సపోర్ట్గా చూపించి వాళ్ళ లైఫ్లోకి తీసుకోవడము, ఏదో ఒకటి అంటే మీకు వాళ్ళకి తేడాలు రావడం వల్ల వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ప్రస్తుతం లేదు, అది క్లియర్గా వాళ్ళకి అర్థమైపోతుంది. అందుకని చెప్పేసి కూడా వీళ్ళు కింగ్ ఆఫ్ పెంటికల్స్ అంటే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన లైఫ్ లేదు కాబట్టి వీళ్ళు నిర్ణయం తీసుకోవడానికి రెడీ అయిపోయారు.
సో ఇది ఇప్పుడు వీళ్ళ కరెంట్ ఫీలింగ్స్ అండి. వీళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసిన విధంగా వాళ్ళ జీవితం అయితే లేదు ప్రస్తుతం. సో ఇక్కడ మనకి 4 ఆఫ్ పెంటికల్స్ కూడా వచ్చింది. సో ఇక్కడ వీళ్ళు మిస్ అవుతున్నారండి చాలా. మిమ్మల్ని మిస్ అవ్వడం అయితే జరుగుతుంది. మీ ఆలోచనలలో గడపడము, మీతో మళ్ళా కాంటాక్ట్ చేయాలి. మళ్ళీ సిగ్గు మళ్ళా. వాళ్ళకేంటంటే ఈగో ఇష్యూస్ ఉన్నాయి గదా కొంచెం. సో అదొకటి వీళ్ళకి దెబ్బ కొడుతుందనమాట. వాళ్ళని ఆపడానికి థర్డ్ పార్టీ లేకపోతే వాళ్ళ సిచ్యువేషనే కాదండి. వీళ్ళ ఈగో కూడా వీళ్ళని ముందుకు రానివ్వట్లేదు. సో ప్రస్తుతము వీళ్ళకి మనసులో మీ మీద ప్రేమ ఉన్నా, మిమ్మల్ని కలవాలని ఉన్నా కూడా ఎందుకో వీళ్ళు అసలు బయట పెట్టడానికి కూడా ఇష్టపడట్లేదు వీళ్ళ మనసులో ఫీలింగ్స్. పాస్ట్ లైఫ్ గురించి అయితే చాలా ఆలోచిస్తున్నారండి. 3 ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. సో పాస్ట్ లైఫ్ గురించి మళ్ళీ వెళ్ళాలని చెప్పేసి పాస్ట్ లైఫ్లోకి మీ లైఫ్లో ఏం మిస్ అయ్యారు ప్రస్తుతం వాళ్ళు మీకు దూరమైన తర్వాత వీళ్ళు ఏం మిస్ అయ్యారో ఇప్పుడు అన్నీ కూడా వాళ్ళకి గుర్తుకు రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ వీళ్ళంతా పర్సన్ వచ్చిందండి. మీ పార్ట్నర్ లైఫ్లో చేంజెస్ అయితే రాబోతున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఒక కర్మ అనేది కూడా ఉంది కాబట్టే మీకు దూరం అయ్యారు మీ పార్ట్నర్. సో కర్మ అనేది వచ్చినప్పుడు మంచి కర్మ వచ్చినప్పుడు మంచి జరుగుతుందండి. చెడు కర్మ నడుస్తున్నప్పుడు చెడు జరుగుతుంది. సో ఎప్పుడైతే వీల్ ఆఫ్ ద ఫార్చ్యూన్ అంటే మీ పార్ట్నర్ లైఫ్లో ఈ కర్మ ఏదైతే ఉందో అది చేంజ్ అవ్వబోతుంది. ఎంత మీ పార్ట్నర్ ఈగోయిస్టిక్ పర్సన్ అయినా, ఎంత మొండి పర్సన్ అయినా, ఎంత మిమ్మల్ని మీ వాళ్ళు ఆ మొండితనంతో మీ దగ్గరికి రాకపోయినా వాళ్ళ కర్మ అనేది చేంజ్ చేస్తుందండి వాళ్ళని. వాళ్ళ లైఫ్లోకి తిరిగి మీ లైఫ్లోకి తిరిగి వస్తారు. వీళ్ళ జీవితం పైన వీళ్ళకి చాలా అంటే చాలా ఆలోచనలు పెరిగినాయండి. వీళ్ళ లైఫ్లో ముందు ఎలా ఉంటుందన్న చింత, బాధ, భయము అయితే పట్టుకున్నాయి మీ పార్ట్నర్కి. ఇక్కడైతే వాళ్ళ బ్రేకప్ అయిపోయిందండి వాళ్ళకి. మీ పార్ట్నర్కి ప్రస్తుతం ఎవరైతే ఉన్నారో ఇక్కడ మీకు ఇక్కడ కూడా థర్డ్ పార్టీ కనిపించట్లేదు, చూస్తున్నారు కదా. సో అంటే వాళ్ళ జీవితంలో థర్డ్ పార్టీతో ఆనందంగా ఉన్నట్టు కూడా మీకు ఎక్కడ కూడా కనబడట్లేదు. అంటే అర్థం ఏంటి, ఇక్కడ మీ పార్ట్నర్కి ఎవరైతే థర్డ్ పార్టీ ఉన్నారో వాళ్ళకి, లేదనంటే వాళ్ళు ఇప్పుడున్న సిచ్యువేషన్కి ఇక్కడ బ్రేకప్ అయితే జరిగింది. అంటే ఇక్కడ ఎక్కడైతే సిచ్యువేషన్లో ఉన్నారో అక్కడ నుంచి వాళ్ళు వెళ్ళిపోవాలని చెప్పేసి కోరుకుంటున్నారు. మీకు సపరేషన్లోకి వెళ్ళినా కూడా ఎక్కడో కొద్దిమంది థర్డ్ పార్టీతో, అందరూ థర్డ్ పార్టీతోనే ఉంటారని అర్థం కాదు కదండి. సో వేరే సిచ్యువేషన్లో కూడా ఉండింటారు. వాళ్ళు కూడా బ్రేకప్, వాళ్ళకి ప్రస్తుతం వాళ్ళ మనసు కూడా విరిగిపోయింది ఇప్పుడు. సో వాళ్ళైతే ప్రస్తుతము బ్రేకప్ సిచ్యువేషన్ నుంచి బయటపడాలి. అండ్ ఇక్కడ జడ్జిమెంట్ అయితే కోరుకుంటున్నారు. సో ఏం జడ్జిమెంట్ కోరుకుంటున్నారు ఏంటి అని అంటే, మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావాలని చెప్పేసి కోరుకుంటున్నారు. ఎలాగైతే వీళ్ళు మిమ్మల్ని నెగ్లెక్ట్ చేసి, మిమ్మల్ని నిర్లక్ష్యం చేసి, మిమ్మల్ని మీకు చెప్పకుండా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయి అంటే బాధ్యతల నుంచి తప్పించుకున్నారండి మీ పార్ట్నర్. సో మిమ్మల్ని ఒక రెస్పాన్సిబిలిటీ మీతో చూడండి, మీకు ఒక కమిట్మెంట్ ఇచ్చి మీతో లైఫ్ టైం ఉంటానని చెప్పి అన్నీ చెప్పి ఆ బాధ్యతల నుంచి తప్పించుకొని పారిపోయారు. సో ఎలాగైతే పారిపోయారు, వేరే వాళ్ళకు ప్రేమ అందించారో మళ్ళా వాళ్ళే వెనక్కి తిప్పి పంపించేస్తున్నారు. మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి పంపిస్తున్నారు. ఎవరు? యూనివర్స్. సో మళ్ళీ మీ లైఫ్లోకి మళ్ళీ మీ దగ్గరికి రావాలని మీ పార్ట్నర్ కోరుకుంటున్నారు. ఇక్కడ మళ్ళీ మీకు రీయూనియన్ అవ్వాలని కూడా మీ పార్ట్నర్ అయితే కోరుకుంటున్నారండి. మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావాలని చెప్పి చాలా స్ట్రాంగ్గా మళ్ళీ బాగుండాలి, మళ్ళీ మీతో హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నారు. కొద్దిమంది లీగల్ అడ్వైజర్స్ కూడా వెళ్తున్నాయండి ఇక్కడ. కొద్దిమంది సిచ్యువేషన్స్లలో ఎలా ఉన్నాయంటే లీగల్గా కూడా కొద్దిమంది వెళ్తున్నారండి, డివోర్స్ దాకా వెళ్తున్నారు. కొద్దిమంది అయితే జీవితంలో మాత్రం మార్పులు ఎలా వస్తున్నాయనంటే కంప్లీట్గా మీకు ఒక డివోర్స్ సిచ్యువేషన్ కూడా రాబోతుంది. అంటే మీ పార్ట్నర్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ నుంచి తప్పించుకొని ఇటు మీ వైపు కూడా మొండిగా ఉన్నారు కొద్దిమంది. ఎంపరర్ చూసారు కదా, ఆ మొండి దాంట్లోనే కొద్దిమంది పర్సన్స్ కూడా ఎలా నిర్ణయం తీసుకుంటున్నారంటే అక్కడ ఆ లైఫ్ నుంచి కూడా వెళ్ళిపోవాలని, ప్లస్ మీ లైఫ్ నుంచి కూడా డివోర్స్ సిచ్యువేషన్ మీ లైఫ్లో కూడా ఉండకుండా వెళ్ళిపోవాలని కొద్దిమంది అయితే భావిస్తున్నారు. ఇది ఎవరికి రెసినేట్ అవుతుందో వాళ్ళు మాత్రమే తీసుకోండి, అందరికీ కాదు. అండ్ కొద్దిమంది అయితే మీ పార్ట్నర్ వేరే మీ ఫ్రెండ్స్ ద్వారా, మీ కొలీగ్స్, ఇంకెవరైనా మీకు తెలిసిన రిలేటివ్స్ ద్వారా కానీ, మీ పేరెంట్స్ ద్వారా కానీ, ఎవరి ద్వారా కానీ మీకు కమ్యూనికేట్ చేసి మిమ్మల్ని కలవాలని అయితే అనుకుంటున్నారు. అంటే వాళ్ళల్లో మార్పులు జరిగి వాళ్ళు మీకు కలవాలి, మీకు ఒక కమ్యూనికేషన్ ఇవ్వాలని అయితే కోరుకుంటున్నారండి. సో మీ పార్ట్నర్ అయితే చాలా మారారు. ఎందుకు మారారని అంటే ప్రజెంట్ వాళ్ళ జీవితంలో జరుగుతున్నది వాళ్ళు అనుకున్న విధంగా లేదనేసి వాళ్ళలో మార్పులు అయితే జరుగుతున్నాయి. ప్రేమ అయితే ఉందండి, మీరైతే మిమ్మల్ని అయితే మిస్ అవుతున్నారు. వాళ్ళు ప్రతిదీ కూడా కరెక్టే. అయితే వీళ్ళు మళ్ళీ అసలు ఎందుకు రావాలనుకుంటున్నారండి మీ జీవితంలోకి? మిమ్మల్ని అసలు ఎందుకు కలవాలనుకుంటున్నారు? వాళ్ళు మిమ్మల్ని ఎందుకు కలవాలనుకుంటున్నారు అంటే కలుస్తున్నారు, మళ్ళీ లాంగ్ టైం ఉంటారా వాళ్ళు మీతో? మళ్ళీ మీకు మోసం చేసి మళ్ళీ వెళ్ళిపోతారా? మీ జీవితం నుంచి మళ్ళీ మిమ్మల్ని ముందులాగానే వాళ్ళకి ఇష్టమైనప్పుడు వచ్చి మళ్ళీ వెళ్ళిపోయి
మళ్ళీ తిరిగి వస్తారో లేదో తెలియని మళ్ళీ అదొక డైలమాలో మిమ్మల్ని వదిలేస్తారా ఏంటి? పర్మనెంట్గా మీతో ఉండడానికి వస్తున్నారా? పర్మనెంట్గా మీతో లైఫ్ టైం ఉంటారా లేదా? ఒకసారి చెక్ చేద్దాం. సో యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ యూనివర్స్ పార్ట్నర్. వాళ్ళు ఇప్పుడు రీయూనియన్ కోరుకుంటున్నారు. మరి వీళ్ళు ఒకవేళ వీళ్ళ పార్ట్నర్ లైఫ్లోకి వెళ్తే, వ్యూవర్ యొక్క లైఫ్లోకి వెళ్తే వాళ్ళు పర్మనెంట్గా ఉంటారా? లైఫ్ టైం వీళ్ళకి కమిట్మెంట్లో ఉంటారా? జీవితాంతం వాళ్ళకి తోడుగా ఉంటారా? మరి వీళ్ళు ఎందుకు వస్తున్నారు? వీళ్ళ ఉద్దేశం ఏంటి? వీళ్ళతో వచ్చిన కర్మ చేంజ్ అవుతుంది, వీళ్ళ జీవితంలోకి వస్తారు, కరెక్టే. కాకపోతే ఆ కర్మ అనేది పర్మనెంటా? ఖచ్చితంగా వీళ్ళు వాళ్ళ బాధ్యత నెరవేరుస్తారు. అబ్బా కార్డ్ వచ్చిందండి, ఇక్కడ పడింది, ఫ్యామిలీ కార్డ్ అయితే వచ్చింది ఇక్కడ. ఆయన కూడా మళ్ళీ తీస్తాం. సో యూనివర్స్ నాకు కరెక్ట్గా గైడెన్స్ ఇవ్వండి. వ్యూవర్ యొక్క పార్ట్నర్ తిరిగి వీళ్ళ జీవితంలోకి వస్తున్నారు. సో వాళ్ళ కమిట్మెంట్ లాంగ్ టర్మ్ ఉంటుందా? వీళ్ళు మళ్ళీ మారి కంప్లీట్గా వీళ్ళతోనే ఉంటారా? లేదంటే పర్మనెంట్గా మళ్ళీ టెంపరీగా మళ్ళీ మార్పులు, మళ్ళీ ఏమైనా గొడవలు జరిగితే మళ్ళీ వెళ్ళిపోతారా? అసలు ఏంటి పరిస్థితి? ప్లీజ్ కరెక్ట్గా గైడెన్స్ ఇవ్వండి. వీళ్ళు ప్రస్తుతం ఉన్న బాధ నుంచి బయటపడటానికండి స్లీప్లెస్ నైట్స్ అయితే ఉన్నాయి మీ పార్ట్నర్కి. భరించలేకపోతున్నారు మీకు దూరమైన తర్వాత. ఓకే, సో భరించలేక కూడా మీ జీవితంలోకి రావాలని అనుకుంటున్నారు. అంటే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి. సో ఇక్కడైతే ఫ్యామిలీ లైఫ్కి లాంగ్ టర్మ్ కమిట్మెంటేనండి. ఖచ్చితంగా ఫ్యామిలీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఖచ్చితంగా మీకు లైఫ్ టైం చూడండి. స్లీప్లెస్ నైట్స్ అండి. మిమ్మల్ని మీకు దూరమైన తర్వాత వీళ్ళు ఎందుకు వస్తున్నారు? మరి లాంగ్ టర్మ్ ఉంటారా లేదా అని అంటే దానికి మీకు వచ్చే కార్డ్స్ అండి ఇవి. ఇదిగోండి ద లవర్ కార్డు కూడా వచ్చింది. మీకు ప్రేమని పర్మనెంట్గా ఇవ్వడం కోసం. చూడండి ద టవర్ కార్డు కూడా వచ్చిందండి. చాలా మంచి కార్డ్స్ వస్తున్నాయి మీకు. వాళ్ళ ఫీల్ ద సన్ కార్డు కూడా వచ్చిందండి, పాజిటివ్ కార్డ్ ఇది. ఓకే, 8 ఆఫ్ పెంటికల్స్. సో ఇప్పుడు మీ పార్ట్నర్కి ఒక బాధ్యత అనేది అయితే వచ్చిందండి, రెస్పాన్సిబిలిటీ పెరిగింది. ఫస్ట్ ఏంటంటే మీకు దూరమైన తర్వాత వాళ్ళ జీవితంలో నరకం అనేది అయితే చూసారండి. 9 ఆఫ్ స్వార్డ్స్ వచ్చాయి, స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి, ఒంటరిగా ఉన్నారు, థర్డ్ పార్టీతో ఉన్నా కూడా వాళ్ళకి ఇక్కడ కూడా సుఖం అనేది లేదు. లేదనంటే వీళ్ళు మిమ్మల్ని వదిలేసి వాళ్ళు వేరే లైఫ్ చూసుకున్నా కూడా అక్కడ కూడా వాళ్ళకి జీవితంలో ఎక్కడ కూడా మంచి జరగలేదనండి. కాబట్టి వాళ్ళు ఏడుస్తూ బాధపడుతూ ఒంటరిగా ఉంటూ నైట్స్ అసలు నిద్ర లేకుండా బాధపడుతున్నారు. మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి రావాలని అయితే కోరుకుంటున్నారు. ఇక్కడ టవర్ కార్డ్ వచ్చిందండి. సో టవర్ కార్డ్ వచ్చింది అంటే మీకు మ్యారేజ్ అయిన వాళ్ళకి మ్యారేజ్ లైఫ్లోకి మరి ప్రేమికులు కనుక విడిపోతే, ఓకే, అన్మ్యారీడ్ ఉండి ప్రేమికులు విడిపోయింటే కూడా వాళ్ళు మీరే సోల్మేట్ అని అర్థం చేసుకొని మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావడము. అలాగే ఇక్కడ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ మ్యారేజ్ బంధానికి విలువనిచ్చి మళ్ళీ మీతో హ్యాపీగా ఉండాలని రావాలని అనుకుంటున్నారండి. ఇది లాంగ్ టర్మ్ కమిట్మెంటే మీకు. ఇక్కడ ద సన్ కార్డ్ అండి. ఇంకా పాజిటివ్గానే ఉంటుందండి లైఫ్. ఓకే, మళ్ళీ మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వచ్చారంటే ఇది కంప్లీట్లీ పాజిటివ్గా మీకు ఎప్పటికి కూడా పాజిటివ్గా ఉండేలాగానే మీ జీవితం ముందు ఉండబోతుంది. అండ్ మీ పార్ట్నర్ కూడా బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీస్ తెలుసుకుంటారు. మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు జీవితాన్ని మార్చుకుంటారు. ఎందుకంటే వీళ్ళు ముందు జీవితం గురించే ఎక్కువగా బాధపడుతున్నారు ఇప్పుడు, ముందు లైఫ్ గురించి. సో అన్నీ తెలుసుకున్నారు. వీళ్ళకి ఒక కర్మలో అన్నీ అర్థమైపోయి తప్పకుండా వీళ్ళు చేంజ్ అయ్యి వీళ్ళు రెస్పాన్సిబిలిటీగా ఉంటారు. మీకు లైఫ్ టైం మీతో ఉండడానికి వీళ్ళు వస్తున్నారండి. ఇక్కడైతే స్లీప్లెస్ నైట్స్ ఎలా ఉన్నాయంటే మీరు లేకపోతే మాత్రం వీళ్ళకి అసలు జీవితమే లేదనేది కూడా వీళ్ళకి అవుతుంది ఫ్యూచర్లో. ఇక్కడ చూడండి, మ్యారేజ్ చేసుకోవాలనుకునే వాళ్ళు కూడా మ్యారేజ్ కూడా చేసుకుంటారు, మ్యారేజ్ బంధంలో కూడా వెళ్తున్నారు. యు ఆర్ ద వరల్డ్ అండి వాళ్ళకి, మీరే ప్రపంచం. సో నెక్స్ట్ వాళ్ళ లైఫ్లో ఏంటంటే మీరే ఒక ప్రపంచంగా వాళ్ళు ఉంటున్నారు. మీకు కూడా మీ పార్ట్నరే ప్రపంచం కాబట్టి అది కూడా వాళ్ళకి అర్థమవుతుంది. మళ్ళీ మీ జీవితంలోకి అయితే వాళ్ళు తిరిగి వస్తున్నారు. చూడండి, జీవితం పైన చాలా మీ పార్ట్నర్కి ఒక లెసన్ అయితే వచ్చిందండి. ఒక జీవితం అంటే ఏంటో కూడా వాళ్ళకి ఇప్పుడు అర్థమైంది. తప్పకుండా అండి మీకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి మళ్ళీ మీ పర్సన్ నుంచి కాంటాక్ట్ రావడం అయితే జరుగుతుంది. పర్సన్ మళ్ళీ మీకు ప్రపోజ్ చేయడము, లేదంటే మ్యారేజ్ అయిన వాళ్ళైనా సరే మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావడం అయితే జరుగుతుంది. సో ఇది మీరు నిజంగానే రియలైజ్ అయ్యారండి. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ నుంచి రియలైజ్ అవుతున్నారు. రియలైజ్ అయ్యి మీ లైఫ్లోకి తిరిగి రావాలని అయితే కోరుకుంటున్నారు. సో ఇక్కడ మనం పెండులం రీడింగ్లో కూడా మనం ఒకసారి చెక్ చేద్దామండి. ప్రస్తుతము మీ పార్ట్నర్ మీ మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి అండ్ ఎప్పటి వరకు వాడు మీ జీవితంలోకి తిరిగి వస్తారనేది కూడా మనం ఈ రీడింగ్లో చూద్దాం. చూడండి, ఇక్కడ జస్ట్ నేను చూపిస్తాను. వర్డ్స్ అయితే నేను అంతకుముందు కూడా చూపించాను, మళ్ళీ కూడా చూపిస్తాను. డ్రీమ్ కమ్స్ ట్రూ, ఫర్గివ్నెస్, ఫిజికల్ అట్రాక్షన్, యూ డిజర్వ్ లవ్,
Patience, someone else, I love you, believe in impossible, speak out, maybe children, heart confession, universe has your back. Okay. Friendship, twin flame, a big no, past life soulmate, karmic soulmate, engagement, release negativity, time to go, chemistry, love at first sight, balance, I miss you, obstacles, new love, let go, trust. Okay. Next to companion soulmate, acceptance, a big yes. ఓకే. ఆ బిగ్ ఎస్, యూ డిజర్వ్ లవ్, ఫిజికల్ అట్రాక్షన్. సో ఇవన్నీ చదివేసాం కదా ఇప్పుడు మనము. ఇక్కడ మంత్స్ అండి, లోపల ఉన్నవి మనకి మంత్స్. సో ఇక్కడ మంత్స్లో మనకి ఏంటంటే మీకు లైట్ ఎక్కువ కనిపిస్తుందా? లైట్ కనిపిస్తుందండి, తప్పదు, ఎందుకంటే లైట్ తీస్తే మీకు అసలు కనిపించదు. సో ఇక్కడైతే చూడండి, ఇక్కడ నాట్ ఎట్ అంటే మీ పర్సన్ వస్తారా లేదా, ఎప్పటి వరకు వస్తారు అనడానికి నాట్ ఎట్, రారని అర్థం. వెరీ సూన్, తొందరలోనే వస్తారు. ఇక్కడ నో ఆన్సర్ అంటే ప్రస్తుతం వాళ్ళ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వట్లేదు, వాళ్ళు ఇంకా ఏ నిర్ణయాలు తీసుకోవట్లేదు కాబట్టి నో ఆన్సర్ అని వస్తుంది. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. సో డిసెంబర్ వరకు మంత్స్ కూడా ఉన్నాయి. సో మనకి నెవర్, అసలు రారు అని అనుకుంటే అప్పుడు ఇంకా నెవర్ అని వస్తుందండి, ఇంకా రారు మీ పార్ట్నర్ మీ లైఫ్లో కానీ అర్థం. సో ఇక్కడ నాట్ ఎట్ అంటే ఇంకా ఏం డిసిజన్ లేదని అర్థం. వెరీ సూన్ అంటే తొందరలోనే వస్తారని అర్థం. ఇక్కడ మంత్స్ వైజ్ అయితే కూడా మీకు ఒక ఆన్సర్ అనేది అయితే వస్తుంది. సో ఫస్ట్ మీ పార్ట్నర్ ఫీలింగ్స్ మనం చూద్దామండి, ఒక 4-5 ఫీలింగ్స్ చూద్దాము. తర్వాత ఎప్పటి వరకు మీ లైఫ్లోకి వస్తారు కూడా చూద్దాం. ఓకేనా. ఇది పెండులం రీడింగ్ అండి. సో పెండులం రీడింగ్ ద్వారా కూడా మనం తెలుసుకుందాం మీ పార్ట్నర్ ఎలాగా వస్తున్నారా లేదా అనేది తెలుసుకుందాం. ఓకే. సో ఇక్కడ చూడండి, నేను జస్ట్ ఇది ఇలా పెడుతున్నానండి, అదే మూవ్ అవుతుంది, మీరు అర్థం చేసుకోండి. సో ఇక్కడ నేను ఫస్ట్ క్వశ్చన్ ఏం అడుగుతానంటే యూనివర్స్ని, మీ పార్ట్నర్ ప్రస్తుతం మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు, మనసులో మీ మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయనే దానికి నేను ఆన్సర్ అనేది తీస్తాను. నేను మీ ముందే చెయ్యి ఇలాగే పెట్టాను చూడండి, అదే మూవ్ అవుతుంది. ఓకేనా. సో యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్, ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్, ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్, ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ పార్ట్నర్. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి, చూడబోతున్నారో వాళ్ళ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి, అండ్ వాళ్ళ పార్ట్నర్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. ప్రస్తుతము వ్యూవర్ గురించి వాళ్ళ పార్ట్నర్ అసలు మనసులో ఏమనుకుంటున్నారు నాకు కరెక్ట్గా గైడెన్స్ ఇవ్వండి యూనివర్స్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్. ఐ మిస్ యూ. చెప్పాను కదండి, మిస్ అవుతున్నారు మీ పార్ట్నర్. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్. వాళ్ళ పార్ట్నర్ ఏమనుకుంటున్నారు వీళ్ళ గురించి, ప్రస్తుతం వ్యూవర్స్ గురించి వాళ్ళ పార్ట్నర్ ఎవరినైతే వీళ్ళు ఇష్టపడుతున్నారో వాళ్ళు ఏమనుకుంటున్నారు. అబ్స్టాకల్స్, కష్టాలలో ఉన్నారండి మీ పార్ట్నర్ ప్రస్తుతం. ఓకే. ప్రాబ్లమ్స్లో ఉన్నారండి మీ పార్ట్నర్. చిల్డ్రన్ గురించి బాధపడుతున్నారు, పెళ్ళైన వాళ్ళు పిల్లల గురించి బాధపడుతున్నారండి, అంటే పిల్లల్ని గుర్తు చేసుకుంటున్నారండి. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్. పెళ్ళైన వాళ్ళు పిల్లల్ని గుర్తు చేసుకుంటున్నారండి, బాధపడుతున్నారు, కొద్దిమంది కష్టాలలో ఉన్నారు. యూ డిజర్వ్ లవ్. ఓకే. ఫిజికల్ అట్రాక్షన్లో వెళ్ళిపోయారని చెప్తున్నారండి, కార్మిక్ సొల్యూషన్. కార్మిక్ సోల్మేట్తో ఉన్నారు, ఫిజికల్ అట్రాక్షన్లో వెళ్ళారని చెప్తున్నారు, ఒప్పుకుంటున్నారండి నిజాలు మీ పార్ట్నర్. సో వీళ్ళు ఒక కార్మిక్ బంధం అంటే కర్మ బంధంలో చిక్కుకున్నారని చెప్తున్నారు, ఫిజికల్ అట్రాక్షన్కి వాళ్ళు వెళ్ళిపోయారని చెప్తున్నారండి మీ పార్ట్నర్. ఓకే. రియలైజ్ అవుతున్నారండి వాళ్ళు. కార్మిక్ సోల్మేట్, నా కర్మ కర్మ బంధంతో నేను ఇప్పుడు ఉన్నాను, ఫిజికల్ అట్రాక్షన్. ఎస్. సో కార్మిక్ సోల్మేట్, ఫిజికల్ అట్రాక్షన్లో ఉన్నాను, బందీ అయిపోయానని చెప్పి చాలా స్ట్రాంగ్గా చెప్తుందండి. వాళ్ళు చాలా స్ట్రాంగ్గా చెప్తున్నారు ఏంటంటే కార్మిక్ బంధం, కర్మ బంధంలో ఉన్నాను, వాళ్ళ ఫిజికల్ అట్రాక్షన్కి నేను లొంగిపోయాను. అదే చాలా ఎక్కువగా వస్తుందండి, మీ పార్ట్నర్ అదే ఫీల్ అవుతున్నారు ఇప్పుడు. నా కర్మ కొద్దీ వాళ్ళు దొరికారు, సో వాళ్ళ బంధంలో నేను చిక్కుకున్నాను. అబ్స్టాకల్స్ కిందకు వచ్చాయి చూసారు కదా, కష్టపడుతున్నారు మీ పార్ట్నర్, బాధపడుతున్నారు. యూనివర్స్ ఇంకా ఏం చెప్తున్నారు వీళ్ళ పార్ట్నర్. ఫర్గివ్నెస్ అడుగుతున్నారండి, క్షమించమని అడుగుతున్నారు మీ పార్ట్నర్. రిలీజ్ నెగిటివిటీ, డ్రీమ్ కమ్స్ ట్రూ.
బాధపడొద్దు, తొందరలోనే మనము కలుసుకుంటాము. సో నువ్వేదైతే కలలు కంటున్నావో అది నిజం అవుతుంది అని చెప్పి కూడా చెప్తున్నారు. రిలీజ్ నెగిటివిటీ, టైమ్ టు గో. టైమ్ టు గో అంటే తొందరలోనే వస్తుందండి, మార్పు వస్తుందని చెప్తున్నారు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్, ఐ లవ్ యూ, ఓకే, యా నైస్. సో ఐ లవ్ యూ అని చెప్తున్నారండి మీ పార్ట్నర్. ఇక్కడ ఐ లవ్ యూ చూస్తున్నారు కదా, ఓకే, ఐ లవ్ యూ దగ్గర అవుతుంది. ఐ లవ్ యూ అని కూడా చెప్తున్నారండి. ఇష్టపడుతున్నారు మిమ్మల్ని, మిమ్మల్ని మిస్ అవుతున్నారండి. ఐ లవ్ యూ, లవ్ అట్ ఫస్ట్ సైట్. మిమ్మల్ని చూడగానే వాళ్ళు ఇష్టపడ్డారు, మిమ్మల్ని మిస్ అవుతున్నారు ఇప్పుడు. బిలీవ్ ఇన్ ఇంపాసిబుల్, ఐ మిస్ యూ, మళ్ళీ ఐ మిస్ యూ అంటున్నారండి. ఓకే, అయితే వీళ్ళైతే చాలా స్ట్రాంగ్గా ఒప్పుకుంటున్నారు. మీ పార్ట్నర్ ఏంటంటే వీళ్ళ ఒక కర్మ బంధంలో ఉన్నారు. మనకి క్లియర్గా వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు వాళ్ళ కష్టాలలో ఉన్నారని చెప్తున్నారు, వాళ్ళ ఫిజికల్ అట్రాక్షన్కి వెళ్ళిపోయానని చెప్తున్నారు. సో మీ పార్ట్నర్ ఒప్పుకుంటున్నారు నిజాలంటే వాళ్ళలో మార్పులు అయితే వచ్చాయండి. సో యూనివర్స్ ఇప్పుడు ఒక్కసారి నాకు క్లియర్గా ఆన్సర్ చేయండి. వ్యూవర్స్ చాలా ఆతృతగా మీ ఆన్సర్ గురించి ఎదురు చూస్తున్నారు. వీళ్ళు మళ్ళా వీళ్ళ లైఫ్లోకి ఎప్పుడు తిరిగి రాబోతున్నారు, వీళ్ళ పార్ట్నర్ లైఫ్లోకి ఎప్పుడు తిరిగి రాబోతున్నారు, నాకు కరెక్ట్గా గైడెన్స్ ఇవ్వండి యూనివర్స్ ప్లీజ్. యూనివర్స్ ప్లీజ్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ప్లీజ్ ఏంజిల్స్, ప్లీజ్ డివైన్, ప్లీజ్ ఏంజిల్ స్పిరిట్స్. వీడియో ఎవరైతే చూడబోతున్నారో వాళ్ళ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి, వాళ్ళ పార్ట్నర్ యొక్క ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. వీళ్ళు ఎప్పటి వరకు వాళ్ళు తిరిగి వీళ్ళ లైఫ్లోకి వస్తున్నారు. ఇక్కడ అన్ని మంత్స్ ఉన్నాయండి, నేను చూస్తున్నాను రౌండ్గా తిరుగుతుంది. ఇక్కడ మనకి ఎక్కడ ఎక్కువగా కనెక్ట్ అవుతుందో ఆ మంత్ కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చు అండి. చూసారు కదా ఇక్కడ రౌండ్గా తిరుగుతుంది. సెప్టెంబర్, అక్టోబర్, ఆగస్ట్ ఇవన్నీ ఉన్నాయి కదా. యూనివర్స్ ప్లీజ్ నాకు కరెక్ట్గా గైడెన్స్ ఇవ్వండి. వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ ఏ మంత్ వరకు వీళ్ళ లైఫ్లోకి వస్తున్నారు, ఏ మంత్ వరకు వీళ్ళ లైఫ్లోకి వస్తున్నారు. అన్ని మంత్స్ రౌండ్గా తిరుగుతుంది కదా, మనకు ఒక దగ్గర ఆగుతుందండి, అంటే కొంచెం స్లో అవుతుంది. యూనివర్స్ కరెక్ట్గా చెప్పండి, వీళ్ళ లైఫ్లోకి ఎప్పుడు తిరిగి రాబోతున్నారు వీళ్ళ పార్ట్నర్. ప్లీజ్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. వీడియో ఎవరైతే వాచ్ చేస్తారో వాళ్ళ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి, వాళ్ళ పార్ట్నర్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. ఎప్పటి వరకు వీళ్ళు జీవితంలోకి వస్తున్నారు, వీళ్ళు ఎప్పుడు వీళ్ళని మళ్ళీ కలుసుకుంటున్నారు. చూద్దామండి, మనకి ఎక్కడ లాస్ట్లో స్టాప్ అయిపోతుందో స్లోగా అక్కడ అర్థమైపోతుంది. మళ్ళీ నాకు ఇక్కడ జూన్ నాట్ ఎట్ డిసైడెడ్ ఒకటి జూనే చూపిస్తుందండి. ఇక్కడ నాట్ ఎట్ డిసైడెడ్ అండి, జూన్ వరకు అని చెప్తుంది యూనివర్స్. నాట్ ఎట్ జూన్, నాట్ ఎట్ డిసైడెడ్ అండి. కొద్దిమందికి అయితే నాట్ ఎట్, కొన్ని జూన్ మంత్ వస్తుందండి. జూన్, ఎస్ స్ట్రాంగ్గా చెప్తుంది జూన్. ఎస్ జూన్, యా జూన్ అండి, నాట్ ఎట్ కూడా కాదు, జూన్. ఎస్ జూన్, ఎస్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ. చూడండి జూన్ అని చెప్తుంది, ఇక్కడ ఆగింది కదా మనకి. ఇదిగోండి జూన్. సో మోస్ట్లీ చాలామందికి అయితే ఇక్కడ జూన్లో కనెక్ట్ అవుతున్నాయండి ఎనర్జీస్. మోస్ట్లీ ఎవరైతే సిన్సియర్గా లవ్ చేస్తున్నారో, సిన్సియర్గా నమ్ముతున్నారో యూనివర్స్ని, చాలా మనసుకు తీసుకొని మీ పార్ట్నర్ని ఖచ్చితంగా రావాలని మీరు ఎవరైతే కోరుకుంటున్నారో, చాలామంది మీ పార్ట్నర్ తప్ప ఎవరు వద్దు మీ లైఫ్లో అని అనుకుంటున్నారో వాళ్ళ జీవితంలోకి తిరిగి రాబోతున్నారు. మ్యాక్సిమం జూన్ మంత్ లోపల అండి, ఎప్పుడైనా రావచ్చు. కొద్దిమందికి అయితే నెవర్ అనే వస్తుందండి. నో ఆన్సర్ కూడా కాదు, నాట్ ఎట్, సారీ నాట్ నెవర్, నాట్ ఎట్. అంటే నాట్ ఎట్ అంటే ఇంకా వాళ్ళ ఎనర్జీస్ ఇంకా అంటే వాళ్ళలో ఎలాంటి మార్పులు రాలేదని అర్థము. కొద్దిమందికి మాత్రం ఇక్కడ జూన్ వరకు అయితే ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతున్నాయండి. మీకు మీ మనసుకి అవును ఇది కరెక్ట్ రెజనేట్ అవుతుంది అని అనిపిస్తే అది మీకే అనుకొని మీరు నమ్మొచ్చండి 100%. ఎనీవేస్ మీరు మీ పర్సనల్ రీడింగ్ తీసుకోండి, మీకు తెలుస్తుంది. నేను మీకు యూనివర్స్ ఏం ఆన్సర్ ఇస్తున్నారో కూడా మనం ఒకసారి చెక్ చేద్దామండి. మీరు చాలా ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నారు కదా ఈ రీడింగ్కి, నాకు తెలుస్తుంది. మీ ఎమోషన్స్ కూడా కనెక్ట్ అవుతున్నాయి నాకు. సో మీ ఎమోషన్స్ కనెక్ట్ అవుతున్నాయి, సో మీరు బాధపడుతున్నారు. మరి మీ బాధని తేలిక చేయడం కోసం యూనివర్స్ మీకు అసలు ఏం ఆన్సర్ ఇవ్వాలనుకుంటున్నారో ఒకసారి చూద్దామండి.
జస్ట్ నేను ఇక్కడ ముగించేస్తాను దీంతో. సో యూనివర్స్ వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. మరి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళు చాలా ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నారు. వాళ్ళకి ఏం ఆన్సర్ చెప్పాలనుకుంటున్నారు? కరెక్ట్గా గైడెన్స్ ఇవ్వండి యూనివర్స్. చాలా స్ట్రాంగ్గా మీరు ఉండాలి. స్ట్రాంగ్గా ఎదుర్కొంటున్నారు, ఎదుర్కోవాలి. ఫ్యూచర్లో మీకు ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. స్ట్రాంగ్గా ఉండండి. మీరు ఒక స్టార్ అని చెప్తున్నారు యూనివర్స్. మీరు ఒక స్టారు, చాలా మంచి పర్సన్. మీ ఎమోషన్స్ని మీరు కంట్రోల్ చేసుకోండి, బ్యాలెన్స్ చేసుకోండి, స్ట్రాంగ్గా ఉండండి అని చెప్తున్నారు. ఇదిగోండి లవర్స్ కార్డ్. ఇంతకంటే మీకు ఏం కావాలో చెప్పండి. మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి తిరిగి వస్తారని యూనివర్స్ చాలా స్ట్రాంగ్గా చెప్తున్నారండి. ఫస్ట్ కార్డ్గా వచ్చింది మీకు. ఓకే, సో మీకు యూనివర్స్ అదే చెప్తున్నారు, బాధపడద్దు. మీ పార్ట్నర్ ఏదైతే కోరుకుంటున్నారో అది మళ్ళీ ఏం కోరుకుంటున్నారు, మీ పార్ట్నర్ ఏం కోరుకుంటున్నారు, అవన్నీ జరుగుతాయి ఫ్యూచర్లో అని చెప్తున్నారండి యూనివర్స్. మీరు అసలు బాధపడద్దు. ఇదిగోండి పెళ్లి బంధం. ఎవరైతే మ్యారేజ్ చేసుకున్నారో ఆ బంధం వస్తుంది. అలాగే ప్రేమికులు ఒకవేళ మళ్ళీ కలవాలనుకున్న వాళ్ళు కూడా కలుస్తారు. మీ పార్ట్నర్ మీరు చాలా హ్యాపీగా, లగ్జరీగా, మీరు ఫైనాన్షియల్గా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటారని చెప్పి యూనివర్స్ చెప్తున్నారండి. మీరేం బాధపడద్దు, చాలా స్ట్రాంగ్గా ఉండండి. ఈ థర్డ్ పార్టీ నుంచి తొందరలోనే వీళ్ళు విడిపోతారని మీకు యూనివర్స్ చెప్తున్నారండి. మీరు చాలా బాధగా ఎదురు చూస్తున్నారు, కేరింగ్గా ఉన్నారు, పాపం అమాయకంగా ఎదురు చూస్తున్నారు. మీరు తప్పకుండా మీరు కోరుకున్నది మీరు తొందరలో పొందబోతున్నారండి వ్యూవర్స్. ఖచ్చితంగా జరుగుతుంది. ఓకే, పైన తదాస్ దేవతలు కూడా ఉంటారు. ఖచ్చితంగా మీ లైఫ్లో పాజిటివిటీ రావాలని నేను దేవుణ్ణి కోరుకుంటున్నాను, యూనివర్స్ని కోరుకుంటున్నాను. ఓకేనా, పర్సనల్ రీడింగ్ అయితే తీసుకోండి ఫస్ట్. మీ ఈ హీలింగ్ అయితే చాలా మీకు ఎనర్జీ ఇచ్చిందని నేను నమ్ముతున్నాను. కామెంట్ చేయండి. ఈ పాజిటివిటీని మీరు క్లెయిమ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.